ఏంట్రా ఏమైంది నీకు? నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మ మనసులో నీ ఫోటో ప్రింట్ చేసుకోలేకపోయావు. షేమ్ బాబాయ్, షేమ్, నాకు షేమ్. ఏం చేస్తావురా, మానవ ప్రయత్నం చేశాం కదా. బాబాయ్ నీకు ఏజ్ వేదాంతం వద్దు, నేను ఇంకో ఐడియా చెప్తాను విను. ఏంటి? నీ ఫిగర్ ఇప్పుడు 9:30కి బస్ ఎక్కి టౌన్ కి వెళ్తుంది. వెళ్తే నువ్వు కూడా బస్ స్టాండ్ కెళ్ళు. తను వెళ్తే నేను బస్ స్టాండ్ కి వెళ్తాను దేనికిరా? బఠానీ నమ్ముకోవడానికి. బఠానీలా? నేనమ్మను. లాభం లేదు బాబాయ్, ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. బస్ స్టాండ్ కెళ్ళు, లుక్ లో లుక్ కలుపు, మనసులో నీ ఫోటో ప్రింట్ అయిపోతుంది. ఒరే కేబుల్, భలే ఐడియా ఇచ్చావురా. ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను. గోపి ఎక్కడికి బయలుదేరావు? అలా బయటికి వెళ్ళి వస్తాను వదినా. ఎలాగూ వెళ్తున్నావుగా, కొంచెం కూరగాయలు పట్రా. అలాగే ఉండు, సంచి డబ్బులు తీసుకొస్తా. బాబాయ్ ఏంట్రా? కూరగాయలు తెస్తావా? అవును. కూరగాయల సంచితో ఫిగర్ దుట్ట పడితే ఈ రోజు పడిపోద్ది బాబాయ్. నిన్ను ముసలాడికి దగ్గర రాసుకుంటుంది. వదినతో కూరగాయలు తెస్తానని కమిట్ అయిపోయాను. తెస్తే ఇమేజ్ పడిపోతున్నా, నువ్వు డౌట్ లో పడేసావు. ట్రాఫిక్ జామ్ అయిపోయిందే, ఇప్పుడు ఎలా? ఐడియా, సూట్ కేసులో కూరగాయలు తీసుకొస్తాను. కొంచెం డెవలప్ అయ్యావు. ఇదిగో గోపి. వదిన, బ్యాగ్ లోపల పెట్టి సూట్ కేసు తీసుకురా. ఏంటి, సూట్ కేసులో కూరగాయలు తెస్తావా? ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా. నవ్వుతారనే ఏంటి? టౌన్ లో అంతే వదినా, అందరూ సూట్ కేసులోనే కూరగాయలు తీసుకొస్తారు. మనం ఏం కూరగాయలు తీసుకొస్తున్నాం ఎవరికి తెలియపోతే దిష్టి తగలకుండా ఉంటుంది. నువ్వు వెళ్ళి సూట్ కేసు తీసురా. అలాగే. ఎలా మేనేజ్ చేసావు? పర్వాలేదు. పర్వాలేదా? బాగా చేసావు. సరే వస్తా. విష్ యు లవ్ లక్. అలాగేనా? తుక్కులా బాబా ఎంత మాట అన్నా? ఏసానంటే ఒకటి. ఇదిగా అన్ని లేతకాయలే, ఎర్రక ఉల్లిపాయలు ఎంత? ధర తగ్గిందిలే, తీసుకో. ఇదిగో. అయ్యి బాబోయ్, టూస్ కేసు ఎందుకండి? కూరగాయలకయ్యా. అయ్యి బాబోయ్, కూరగాయలు టూస్ కేసులో అట్టుకెళ్ళడం నేను ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు చూస్తున్నావు, తీసుకో. అయితే బాబు, బట్టలని గోను సంచులు పెట్టుకుంటానేటి? జేబులో పెట్టుకుంటా, నీకెందుకు? ఇదిగో డబ్బులు లిస్ట్. త్వరగా 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 ఇచ్చి. అంతగానండి. రెడీనా? వంకాయలు వేస్తున్నానండి. రెడీనా? సొరకాయ ఆడుతున్నానండి. రెడీనా? శ్యామ దుంపలు వేస్తున్నానండి. త్వరగా ఇవ్వయ్యా. రెడీ అండి, వచ్చి అట్టుకెళ్ళండి. త్వరగా ఇచ్చేయి. ఈ బాబు తొందర ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా డ్రెస్ బాగుందా? బాగుంది. అంటే చాలా 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 బాగుందా? అంత కాదు గానీ బాగుందండి. అండి ములక్కాడలండి. ములక్కాడలు ఏంటి? ములక్కాడలు అంటే ఇయ్యానండి. నాకేంటి సంబంధం? ఈ ఇయ్యానండి బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు, వెళ్ళరమ్మా. అయ్యి బాబాయ్, మీరే కదండి నా దుకాణం కడుకొచ్చి కాయగూరలు కొనుక్కున్నారు. కూరలు కొంటే సంచి ఉండాలి కదా. ఏది? ఈ టూస్ కేసులో వేసుకున్నారండి. అమ్మా, ఇది నాది. నువ్వు మరీ మాట్లాడుతున్నావయ్యా, నీకేమైనా బుద్ధుందా? ఏ విధమైన కూరగాయలు సూట్ కేసులో వేసుకుంటారా? ఈయన వేసుకున్నారండి. నేను వేసుకోవటం ఏంటయ్యా? అవునండి, మరి నేనే కదా కాయగూరలన్నీ టూస్ కేసులో వేసాను. నేను నమ్మను. ఏంటయ్యా? బాబాయ్, అమ్మాయి గారు నమ్మట్లేదండి. ఒక్క పాలు పెట్టి టూస్ ఇవ్వండి బాబు. అని మాట్లాడుతున్నాడు కదా, చూడండి. నా సంగతి ఏంటో తెలిపోతుంది. ఇవ్వండి బాబు, చూపించేస్తాను. అరే ఏమిటా ఇది? నా సూట్ కేసులో లక్షలు విలువ చేసి ఉన్నాయి. ఏంటి సూట్ కేసులో కూరగాయలు? ఇయ్యండి బాబు. కూరగాయలు సూట్ కేసులో కొంటారా? అవును, కూడా సూట్ కేసులో కొంటారండి. సో షాపర్ ములక్కాడలు తేవడం వల్ల ఫిగర్ ముందు నీ పరువు పోయిందన్నమాట. అవునరా, అనుకోకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. డోంట్ వరీ బాబాయ్, కొత్త అకౌంట్ ఓపెన్ చేయి. కొత్త అకౌంటా? ఎస్. అట్నుంచి అడ్వాన్స్ అవ్వలేకపోతే ఇట్నుంచి అడ్వాన్స్ అవ్వమన్నాడు హిస్టరీకరుడు. ఇటు నుంచి అడ్వాన్స్ అవడం ఏంట్రా? సింపుల్. వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ ముసలి గ్రహానికి శాంతి చేయి, ఆ సిస్టర్ చుక్కల్ని పరిచయం చేసుకో, రాకపోకలు డెవలప్ చేయి. అసలు పరిచయం కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎలారా? ఐడియా ఛానల్ ట్యూన్ చేయి బాబాయ్. చేస్తున్నా. ట్యూనింగా అయింది. ఏం కనిపిస్తుందో చెప్పు. నువ్వు గాలిపటం ఎగరేస్తున్నావు.
ఆ గాలిపటం వెళ్ళి ఫిగర్ ఇంటి చెట్టుకి ఇరుక్కుంటుంది. ఆ గాలిపటం తేవడానికి నేను వెళతాను, పరిచయం చేసుకుంటాను, ఇమేజ్ పెంచుకుంటాను. బాబాయ్ నేనేంటో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యావే. నేను గాలిపట అకౌంట్ ఓపెన్ చేస్తాను. అన్నట్టు బాబాయ్ నీకు విషయం చెప్పలేదు. ఆ ఇంట్లో ఫిగర్ కి నో వాయిస్, ఓన్లీ యాక్టింగే. ఆహా, ఏమండి? ఏం చేస్తున్నావమ్మా? ఎవరో వస్తే మాట్లాడుతున్నాను అన్నమ్మా. తెలిసింది మహాతల్లి. ఎవరు బాబు? నేను పక్కింటి పోస్ట్ మాస్టర్ చంద్రం గారి తమ్ముడినండి. ఉత్తరాలు ఏమన్నా తెచ్చావా? లేదండి. మరి ఎందుకు వచ్చావు బాబు? మా వాడు గాలిపటం చెట్టు మీద ఇరుక్కుపోతే మీ అందరిని అడిగి తీసుకుందామని. అడగాల్సిందేం లేదు బాబు, చెట్టెక్కి తీసుకో. చెట్టానలా బిగిసిపోయారేంటి? చెట్టు ఎక్కడం రాదా? చెట్టు ఎక్కుతానండి. చెట్టు ఎక్కపోతే అసలు నిద్ర పట్టదండి నాకు. మరైతే ఇంకే చెట్టుకి మీ గాలిపటం తీసుకోండి. అంటే లోపల ఇంకెవరినైనా అడగాలి. ఎవ్వరూ లేరు బాబు, ఉన్నవాళ్ళం మేమే. ఎక్కుతాను. అలాగే చెట్టు బాబు. కదండి, ఎక్కేస్తానండి చెట్టు. చెట్టు మీరు వెళ్ళండి. అలాగే బాబు, మీరు వెళ్ళి పని జాగ్రత్త. చూసుకోండి. జాగ్రత్త బాబు. నేను జాగ్రత్త, మీరు వెళ్ళండి. చెట్టు దేవుడా. అమ్మే! చెట్టెక్కేంట్రా? అన్నయ్య నన్ను చెట్టు మీద నుంచి కిందకి దింపన్నయ్య. నీకు చెట్టెక్కడం రాదు కదరా, ఎందుకెక్కినట్టు? అది అమ్మో అన్నయ్య కిందకి దింపన్నయ్య. నేనా? నాకు చెట్టెక్కడం రాదురా. నాకే కాదు, మన వంశంలో ఎవరికి చెట్టెక్కడం రాదు. మరి ఆ మాట నాకు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే. నువ్వు ఎప్పుడైనా అడిగితే కదరా. అమ్మా నువ్వు పెద్ద తప్పని పెట్టరా. అలాగే తెచ్చారా? ఇదిగోండి. పట్టుకోండి పట్టుకోండి, అటు పట్టుకోండి. ఓకే రండి 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 రండి. దూకరా. భయం వేస్తుంది అన్నయ్య. ఎక్కేటప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకురా? దూకో. దూకుతా. అరే దూకరా. భయం వేస్తుంది అన్నయ్య. అరే దూకరా అంటుంటే. దూకుతా. దూకో. ఒరేయ్ నీకంటే కోతి నాయన ఎంత ధైర్యంగా దూకిందో చూడు. దిగరా. ఏంటి? ఏమైంది? చెప్తాం గాని ఇంటికి నువ్వేంటి టౌన్కి వెళ్ళకుండా వచ్చేసావు? బస్ చెడిపోయింది, వెనకొచ్చేసాను. చెట్టు మీద ఎవరు? మా తమ్ముడమ్మా. చెట్టెక్కడం రాదు, మరి ఎందుకు ఎక్కాడో ఏమిటో. అక్కడి నుంచి దిగలేక ఒకటే గోల. మొహం కనపడటం లేదే. మీ ఇంట్లో నిచ్చెనుందా? ఇంత పెద్ద నిచ్చినా లేదే. ఇతను ఎలా దింపాలో నాకు తెలుసు. ఓయ్ చొక్కా కుట్టమనిచ్చి 3 నెలలైంది, ఎప్పుడు ఇస్తావు? ఒక ఆకారాన్ని సృష్టించాలంటే టైం పడుతుంది బాబు. అబ్బా అంత టైం పడద్దా? దీనికి పాకెట్ కుట్టాలి, బటన్స్ కుట్టాలి, మా షాప్ లేబుల్ కుట్టాలి. అబ్బా మీ షాప్ లేబుల్ కూడా కుట్టాలా? ఏమక్కర్లేదులే గానీ నా చొక్కా నాకు ఇచ్చే. వెర్రివాడ, రేపు ఎప్పుడన్నా బాంబు ప్రేరుడు సంఘటనలు నువ్వు చచ్చిపోయావు అనుకో, ఈ లేబుల్ చూసానయ్యా నీ శవాన్ని గుర్తుపట్టేది. అబ్బా అంటే లేబుల్ చచ్చిపోదా? చావదు, బ్రతికే ఉంటుంది. రే వీరబాబు, అరే గోపి, ఏంట్రా ఏంట్రా గోపి ఇలా వచ్చావు? నువ్వు హెల్ప్ చేసి పెట్టాలరా నాకు. ఎరా బ్రహ్మాజీ ఎలా ఉన్నావు? మొన్నటికే వాళ్ళకి మార్పేం లేదులే. అమ్మా వాడి విషయం తెలిసిందేగా. నువ్వు వీరబాబు, చెప్పినట్టు నా చెప్పు. చొక్కా ఇస్తానవయ్యా? వాచ్ రిపేర్ షాప్ పెడదాం మంచిదే. అనుకుంటున్నాను. కదయ్యా నా చొక్కా. ఇస్తానుండు. షాప్ చూసి పెడతావా? షాప్ ఎక్కడ ఎందుకురా? పక్క రోడ్డు ఖాళీగా ఉంది, చంపేస్తాను రేయ్. ఈ షాప్ ఖాళీగా ఉంది, ఓనర్ నాకు తెలిసిన వాడు. పోయి మాట్లాడి పెడతానుండు. నా చొక్కా నాకు ఇచ్చే. ఒరేయ్, బిజీగా మాట్లాడుకుంటుంటే నీ గజిబిజి ఏంట్రా? ఏమిటో చెప్పు. ఎప్పుడు చూసి పెడతావు? ఎప్పుడు చెప్పడం ఏంట్రా? నా చొక్కా నాకు వెళ్ళి ఇచ్చేయ్. మాట్లాడదాం. ఒరేయ్, ఈ అబ్బా. అయ్యో.
నీ చొక్కా లోపలే ఉంది, కుట్టు మిషన్ కూడా లోపలే ఉంది. వీరబాబు. నువ్వే కుట్టుకుని నేనా? తొడుక్కొని వెళ్ళిపో. డబ్బులు మాత్రం సురుగులో పడాయి. ఏంటో చెప్పరా? అదే వాచ్ రిపేర్ షాప్. రేయ్! చొక్కాకి ఏ బటన్స్ వెయ్యాలేంట్రా? ఏదో ఒకటి వేసుకొని కుట్టుకొని చావరా. ఏయ్! 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 ఇది కూడా నువ్వే కుట్టుకుని తగలడు. పో పో ఇక బదలా పోదా. ఆ చొక్కా మాట దేవుడు ఈ చొక్కా మాట ఏంటి? ఒరేయ్ నువ్వు పోరా. వీడుంటే నన్ను తిరగ. నువ్వు రారా. నువ్వు బదలా. నానమ్మా నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్ టైం అవుతోంది. అలాగే బాబా నీ వాచ్ రిపేర్ షాప్ డెవలప్మెంట్ కోసం, నీ ఫిగర్ నీ దగ్గర రావడం కోసం ఈ పని చేస్తున్నా. నా వాచ్ తిరగడం లేదు, కాస్త రిపేర్ చేస్తారా? షూర్. పొద్దున్నే షాప్ ఓపెన్ చేయగానే మీరే మొదటి బౌనీ చేయటం నిజంగా నా అదృష్టం. ఇది వాచ్ ఇలా ఇవ్వండి. అమ్మా ఫేవర్ లూబా 1942 మోడల్. ఏమండి, ఇండియాకి స్వాతంత్రం రాకముందు వచ్చిన మోడల్ ఇది. ఇలాంటి ప్రపంచం మొత్తంలో ఒక 10-12 ఉంటాయి. పురాతన వస్తువులు వేలం వేసేవాడికి ఇస్తే చచ్చు చచ్చు అంటే 2 లక్షలు వస్తాయి. హిస్టరీ చాలు గాని దీన్ని మీరు రిపేర్ చేయగలరా? ఫేవర్ లూబా వాచ్లు రిపేర్ చేయగలిగిన వాళ్ళు సౌత్ ఇండియా మొత్తం మీద ఒక్కళ్ళే ఉన్నారు. ఛా, ఎస్, అది నేనేం చెప్పుకోవడానికి కొంచెం గర్వపడుతున్నాను. ఎంత చార్జ్ చేస్తారు? అది వాచ్ లో ట్రాఫిక్ జామ్ అయిందని బట్టి ఉంటుంది. అయినా మీ దగ్గర ఛార్జ్ తీసుకోరు. మనసులో ఎందుకో తీసుకోకూడదు అనిపిస్తుంది. నా బస్సు వచ్చిందండి, బాగా రిపేర్ చేయండి. వెళ్ళిపోతారా? ఫేవర్ లూబా ఫిగర్. ఫేవర్ లూబా, ఇన్నేళ్ళ నుంచి నువ్వు అంజలి చేతిని అంటి పెట్టుకుని నువ్వేం ఫీల్ అయ్యావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఒళ్ళు జిల్లుమనే ఫీలింగ్ వస్తుంది. అమ్మా, కుట్టు కుట్టు త్వరగా కుట్టు వీరబాబు, నేను అవతల పెళ్లికి వెళ్ళాలి. ఆ పని మీదేగా ఉన్నాను. ఎర్రబాబు ఆ. మీ ఆవిడ నిన్ను ఉండపలంగా అర్జెంట్ గా రమ్మంది. మా ఆవిడ పిలిచిందా? అయితే వెళ్లాల్సిందే. లేడీస్ ఫస్ట్. ఆగు, నేను లేడీసగా? కాదన్నానా? అది కాదు, ఈ జాకెట్ గుర్తిస్తే కానీ నేను అవతల పెళ్లికి వెళ్ళలేను. అక్కడ మా ఆవిడ పిలుస్తుంది వెళ్ళాలంటుంటే. అబ్బా, నువ్వు వచ్చే వరకు ముహూర్తం ఆగదు. ఈ జాకెట్ లేని నేను పెళ్లికి వెళ్ళలేదు వీరబాబు. ఓ ఈ జాకెట్ వేసుకుని పెళ్లికి వెళ్ళాలా? అయితే సరే. ఒరే గోపి, గోపి. ఏంట్రా వీరబాబు? ఏం లేదురా గోపి, అర్జెంట్ గా నాకు ఇంటి నుంచి పిలిపొచ్చింది. లోపల ఒక జాకెట్ అమ్మాయి ఉంది. జాకెట్ కుట్టేసి అమ్మాయికి ఇచ్చే. అమ్మా జాకెటా? నాకు చొక్క బట్టలు కుట్టుకోవడమే రాదే. నాకు మాత్రం వచ్చి కుడుతున్నానా? ప్రొసీడ్. అమ్మా